బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే చెన్నైలో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు రైడ్ చేశారు. అన్నానగర్ టీ నగర్లోని శేఖర్ రెడ్డి ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు. శేఖర్ రెడ్డి ఇంట్లో 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారంతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. శేఖర్ రెడ్డి స్నేహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. పట్టుకున్న సొమ్ములు దాదాపు 70 కోట్ల రూపాయలు కొత్త నోట్లని తెలుస్తోంది. ఇక చెన్నైలో టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు రైడ్ చేశారు. అన్నానగర్ టీ నగర్లోని శేఖర్ రెడ్డి ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు. శేఖర్ రెడ్డి ఇంట్లో 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారంతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. శేఖర్ రెడ్డి స్నేహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. పట్టుకున్న సొమ్ములు దాదాపు 70 కోట్ల రూపాయల కొత్త నోట్లని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, దాడులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 70 కోట్ల కొత్త నోట్లు పట్టుకున్నారు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? నవంబర్ 8 తర్వాత, అంటే ప్రధానమంత్రి కరెన్సీ నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ దాడుల్లో ఇంత పెద్ద అమౌంట్ దొరకడం ఇదే తొలిసారి. కర్ణాటకలో దొరికిన అమౌంట్ కేవలం 4.5 కోట్లు మాత్రమే, కొత్త కరెన్సీ 4.5 కోట్లు మాత్రమే దొరికింది. బట్ ఈ నెల రోజుల తర్వాత ఈ 90 కోట్లు దొరకడం అనేది, అంటే ఇది ఐటీ డిపార్ట్మెంట్ వర్గాలు చెప్తున్నాయి. ఇంతవరకు అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. బట్ ఐటీ డిపార్ట్మెంట్ సోర్సెస్ ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే శేఖర్ రెడ్డి తర్వాత అతని బంధువులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురి నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. చెన్నైలోని టీ నగర్, అన్నానగర్ లో మొత్తం 8 లొకేషన్స్ లో ఐటీ డిపార్ట్మెంట్ చేసిన దాడిలో దాదాపు 60 మంది ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు. ఈ శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఇతను అన్నా డిఎంకే పార్టీ సంబంధించి క్రియాశీలక సభ్యుడు. సో అన్నా డిఎంకే పార్టీ రికమెండేషన్ మీదే ఈయనకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానకు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు కాబట్టి సో తమిళనాడు రిప్రజెంటేటివ్ గా ఈ శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు. ఇతనికి ఇసుక మైనింగ్ బిజినెస్ కూడా చాలా ఉన్నాయంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి ఇతని నివాసం కానీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 90 కోట్ల నగదు, 100 కిలోల బంగారం దొరికింది అని ఐటీ డిపార్ట్మెంట్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ ఐటీ డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా విషయం తెలిసింది. ఈ 90 కోట్ల నగదులో 70 కోట్ల రూపాయలు కూడా కొత్త కరెన్సీ అని చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే గనక చాలా ఆశ్చర్యానికి లోను కావాల్సి ఉంటుంది. ఎందుకంటే సామాన్యుడు గనక బ్యాంకు దగ్గరికి వెళ్తే 2,000 రూపాయలు, 4,000 రూపాయలు కూడా దొరకట్లేదు. ఇతనికి 70 కోట్ల రూపాయలు కొత్త నోట్లు ఎలా వచ్చాయి? ఒకవైపు సామాన్యులేమో బ్యాంకులు తిప్పి పంపిస్తున్నాయి, 4-5 వేల రూపాయలు కూడా ఇవ్వమంటే ఇవ్వని పరిస్థితి. పెళ్లిళ్లకు 2.5 లక్షలు ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశాలు ఉన్నా ఎవరు కూడా పట్టించుకోని స్థితి. బట్ ఈ సంపన్నులకు మాత్రం ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఇంత క్యాష్? 70 కోట్ల కొత్త కరెన్సీ ఎక్కడ వచ్చింది? అంతా 2,000 కోట్ల రూపాయల కరెన్సీ. ఒకవేళ నిజంగా 70 కోట్లు కొత్త నోట్లు దొరుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. నిజంగా ఈ 70 కోట్లు కనుక దొరుకుంటే 1,00,000 మందికి 7,000 రూపాయల చొప్పున సామాన్యులకు ఇచ్చుండొచ్చు. నిజంగా 1,00,000 మందికి గనక ఈ 7,000 రూపాయల చొప్పున ఇచ్చుంటే క్యాష్ క్రంచ్ ఇంత ఉండేది కాదు. ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ ఇంతమంది తిరిగేవాళ్ళు కాదు. నిజానికి బ్యాంకింగ్ సిస్టమ్ లో లోపాలు కానీ తర్వాత కొద్ది మంది కొల్లుడు అవ్వడం వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ సొమ్ము కనుక సామాన్యుని చేతిలో పడి ఉంటే ఎంతో మందికి రెస్పెక్ట్ అయి ఉండేది, ఎకానమీ దెబ్బపడేది కాదు. అల్టిమేట్ గా సామాన్యుల చేతిలో కనుక డబ్బులు ఉంటేనే అందరికీ లాభం. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయినా, ఎవరికైనా, ఉద్యోగాలకైనా, లేదా చిరు వ్యాపారులకైనా డబ్బులు కొత్త నోట్లు లేకపోవడం వల్ల అందరు ఇబ్బంది పడుతున్న సమయంలో 70 కోట్ల రూపాయలు శేఖర్ రెడ్డి దగ్గరికి ఎలా వచ్చాయన్నది ప్రశ్న. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి కూడా వార్త వచ్చింది, 100 కోట్ల రూపాయలు ఆయన ఎక్స్చేంజ్ చేసుకున్నారు. తర్వాత మొన్న బెంగళూరులో జరిగిన దాడుల్లో కొత్త కరెన్సీ 4.5 కోట్లు దొరికింది. వీళ్ళందరికీ ఎలా వస్తున్నాయి కొత్త నోట్లు?
సామాన్యులకు మాత్రం ఎందుకు దొరకట్లేదు? అంటే ప్రింట్ అయినట్టు ఎలా వీళ్ళ దగ్గరకు వెళ్తున్నాయి? ఎవరిని వీళ్ళంతా కూడా తీసుకొని ఈ విధంగా చేస్తున్నారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకవేళ ఇదే మాత్రం నిజమైతే 70 కోట్లు కొత్త నోట్లు దొరికినట్లయితే ఖచ్చితంగా అందుకు కారణమైన అధికారులు ఎవరు, బ్యాంకింగ్ అధికారులు ఎవరు, వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్య అయితే తీసుకోవాల్సింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.